నేడు ఢిల్లీలో కాంగ్రెస్ సిఈసి సమావేశం జరగబోతోంది. టీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు చేస్తోంది. రెండో జాబితాలో 64 మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశం ఏర్పాటు కానుంది. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలుదేరబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ సిఈసి సమావేశం జరగబోతోంది. టీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు నడుస్తోంది. రెండో జాబితాలో 64 మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలుదేరబోతున్నారు. కాంగ్రెస్ సిఎసి సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంప్రసాద్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి. రైట్ లావణ్య, మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వచ్చేసి తొలి జాబితాలో 55 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు అయితే ప్రకటన చేయడం జరిగింది. అనంతరం రెండో జాబితాలో 64 మంది సభ్యులకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వేదికగా ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన ఈరోజు సమావేశం కానున్నారు. ఈ యొక్క సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా సిఎల్పీ నేత బట్టి విక్రమార్క, అదేవిధంగా సిఈసి సభ్యుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరగనున్నటువంటి సమావేశం కీలక సమావేశంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 64 మందికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే పెండింగ్లో ఉంది. రెండో జాబితాను విడుదల చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ నెల 16న సమావేశం కావాల్సి ఉండగా 16వ తేదీన సమావేశం అనేది సిఈసి కాలేకపోయింది. ఎందుకంటే 17వ తారీఖున లిస్టు మనం రెండవ జాబితా వస్తుందనుకున్న నేపథ్యంలో 18 నుంచి 20వ తారీఖు వరకు 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ విజయ్ భారీ బతయాత్ర కొనసాగిన నేపథ్యంలో రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ ఢిల్లీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఢిల్లీ వేదికగా 4 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో తుది జాబితాకు సంబంధించినటువంటి రెండో జాబితా 64 మంది సభ్యులకు సంబంధించినటువంటి లిస్టును అయితే ప్రకటన చేసేందుకు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం జరగనున్న సమావేశం అనంతరం సిఈసి సమావేశానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా రానున్నది. రేపు ఉదయం రెండో జాబితాను ప్రకటించే విధంగా కూడా ఈరోజు సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే అక్కడ మనం చూడవచ్చు, స్క్రీనింగ్ కమిటీలో తుది దశ ప్రక్రియ కూడా పూర్తయిన నేపథ్యంలో ఈ యొక్క లిస్టును అయితే సిఈసికి పంపడం జరిగింది. సిఈసి ఆమోదం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో 64 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ అయితే పూర్తయిందని చెప్పవచ్చు. ఈ యొక్క ప్రకటన అనేది సిఈసిలో తుది ఆమోదం పొందాల్సి ఉండగా ఈ యొక్క 64 మంది లిస్టులో వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల పేర్లు కూడా చేర్చనున్న క్రమంలో ఎవరికి టికెట్లు వస్తాయి రావు అనే అంశంపైన అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. మనం ఇప్పటికే చూస్తున్నాం, రాష్ట్రంలో వామపక్షాలైనటువంటి సిపిఎం, సిపిఐ పార్టీలను కూడా కలుపుకొని ముందుకు పోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసిన నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా అయితే గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అక్కడ ఇండియా కూటమిలో భాగంగా ఉన్నటువంటి వామపక్షాలతో చర్చలు జరిపినటువంటి ఢిల్లీ అగ్రనాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏ సీట్లు కేటాయించబోతా ఉంది అనేటువంటి అంశాలపైన అయితే ఇంకా స్పష్టత అనేది రాలేదు. ఈరోజు వచ్చేటువంటి లిస్టులో 64 మంది సభ్యుల పేర్లు వస్తాయా, లేదంటే వామపక్షాలకు సంబంధించిన సీట్లు మినహా మిగతా సభ్యుల ప్రకటన చేస్తారా అనే అంశంపైన అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వామపక్షాల కేటాయిస్తామని చెప్తున్నటువంటి భద్రాచలం స్థానాన్ని అయితే అక్కడ ఉదయం వీరే కేటాయించిన నేపథ్యంలో ఆ ఒక ప్లేస్ను భర్తీ చేసేందుకు చెన్నూరు నియోజకవర్గాన్ని తెర మీదకి తీసుకొచ్చిన నేపథ్యంలో వామపక్షాలకు ఎన్ని సీట్లు కేటాయించబోతా ఉన్నారు, ఏ కాన్స్టిట్యూన్సీలను కేటాయించబోతా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా మన భుజగింపులు చేపట్టేందుకు ఇప్పటికే 4-మెన్ కమిటీ వేసిన నేపథ్యంలో 55 స్థానాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వచ్చాయి. కానీ రెండో జాబితాలో రానున్నటువంటి 64 స్థానాలు మాత్రం ఏ నియోజకవర్గాల్లో ఎవరు అభ్యర్థులుగా ఉంటారనేది అయితే సర్వత్రా ఉత్కంఠగా ఉందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క రెండవ జాబితా అనంతరమే రెండవ షెడ్యూల్ బస్ యాత్రను కూడా ప్రిపేర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దసరా పండుగకు విడుదల చేస్తామని చెప్తున్న నేపథ్యంలో రేపు కానీ ఎల్లుండి కానీ యొక్క రెండో జాబితాకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది రానున్నది. మనం ఇప్పటికే చూడవచ్చు, సామాజిక వర్గాల వారీగా ఇప్పటికీ బీసీలకు 12 స్థానాలు మాత్రమే కేటాయించారు. కానీ మొదటి నుంచి చూస్తున్నాము, ఈ యొక్క అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో బీసీలకు సుమారు 54% ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి బీసీలకు ఖచ్చితంగా ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం 34 స్థానాలను కేటాయిస్తా ఉన్న నేపథ్యంలో కేవలం ఇప్పటికీ 12 స్థానాలను మాత్రమే కేటాయించినట్టు
తప్ప 22 స్థానాలు 64 సీట్లలో 22 స్థానాలు దక్కుతాయా లేదనేటువంటి ఒక అంశాన్ని కూడా మనం కీలకంగా చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గం చూసుకున్నట్లయితే ఎస్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించినటువంటి 55 స్థానాలలో కేవలం 2 స్థానాలు మాత్రమే ఎస్టీలకు ప్రకటించడం జరిగింది. మిగతా 10 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లను కూడా ఈ యొక్క రెండో జాబితాలో చేర్చున్నారు. ముఖ్యంగా మనం ఎస్సీలను చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒక 12 స్థానాలలో అయితే ప్రకటన చేయడం జరిగింది. మిగతా 6 స్థానాలలో కూడా ఎస్సీలకు సంబంధించినటువంటి పేర్లను ఈ రెండో జాబితాలో క్రోడీకరించి 64 మంది అభ్యర్థుల జాబితాను అయితే ప్రిపేర్ చేసి విడుదల చేసేందుకు ఇటు సిఈసి అయితే తుది దశ సమావేశం నిర్వహించినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరుగుతున్నటువంటి సమావేశం అనంతరం రెండవ జాబితా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఏంటంటే దసరా పండుగకు రెండవ జాబితా వస్తుంది అని చెప్పేసి మనం చూసిన నేపథ్యంలో ఇటీవల అనూహ్యంగా బస్సు యాత్రను కూడా తొలి విడత షెడ్యూల్ను కూడా పూర్తి చేయడం జరిగింది రాష్ట్రంలో. రెండవ విడత ప్రకటన జరిగిన అనంతరం మళ్ళీ రెండో విడత బస్సు యాత్రను కూడా చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ యోచనలు చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క రెండో జాబితాకి అయితే గ్రీన్ సిగ్నల్ పడిందని చెప్పవచ్చు. నేడో రేపో అనే విధంగా ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన అయితే తుది జాబితా అయితే విడుదల కానుండటం మనకు తెలుస్తూ ఉంది. లావణ్య, రామ్ ప్రసాద్ చెప్పండి, 64 మంది అభ్యర్థుల జాబితాలో మహిళలకు ఏమైనా అవకాశం కల్పించడం జరిగిందా? ముఖ్య నేతలు ఎవరైనా ఉన్నారా? రైట్, మనం చూడవచ్చు అవకాశాలు అనగా ఇప్పటికీ కేటాయించినటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి. మహిళల కంటే వేరే పార్టీలలో నుంచి వచ్చినటువంటి మనం చూడవచ్చు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే రేఖా నాయక్ ఉన్నారు. ఇలాంటి సభ్యులందరికీ కూడా మనం వరంగల్ నుంచి చూసుకున్నట్లయితే అక్కడ కొండ సురేఖ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అంటే కేటాయించినటువంటి ముందు నుంచి చెప్తా ఉన్న టీపీసీసీ అగ్రనాయకులకు సంబంధించినటువంటి లిస్టులను కూడా ఆపాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకసారి అన్ని స్థానాలను విడుదల చేయకుండా అగ్రనాయకులను కూడా రెండో దశ జాబితాలో విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో టికెట్ పేరుకు సంబంధించినటువంటి ఫస్ట్ జాబితాలో రానంత మాత్రాన వాళ్ళకు టికెట్ ఇవ్వలేము అనేటువంటి అంశాన్ని ఎక్కడ కూడా చేర్చవద్దని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో రెండవ జాబితాలో కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా ఉన్నారు. మనం రాష్ట్ర వ్యాప్తంగా చూడవచ్చు. ఇప్పుడు మధు యాష్కి కానీ, ఇటు బలరాం నాయక్ కానీ, సురేష్ షెట్కార్ కానీ ఇలాంటి సీనియర్ నాయకుల పేర్లు కూడా తొలి జాబితాలో రాలేదు. ఎందుకంటే మనం చూడవచ్చు ఇక్కడ ప్రచార కమిటీ చైర్మన్గా మధు యాష్కి గౌడ్ ఉన్నారు. అతని పేరు కూడా తొలి జాబితాలో అంటే కొంత ఆలస్యం చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను కాపాడుకునే విధంగా ఇక్కడ ప్రకటన చేసిన అనంతరం ఎలాంటి అసంతృప్తి జ్వాలలు వేలకుండా అదేవిధంగా మనం చూడవచ్చు ఫస్ట్ జాబితాలో ఇప్పటికే పాదబస్సుకి సంబంధించినటువంటి సీట్లలో ఇక్కడ బీసీలకు కేటాయించడం పట్ల కొంత అయితే ఇబ్బందికర పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది రాష్ట్రంలో. అక్కడ చూడవచ్చు మనం ధర్నాలు చేయడంతో పాటు అక్కడ ఆందోళన కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అదేవిధంగా రెండో లిస్టు ప్రకటన అనంతరం కూడా కొంతవరకు అసంతృప్తులు అయితే ఉండబోతా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు మొదటి నుంచి ఏదైతే అనుకుంటున్నారో సీట్లను కూడా కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు కూడా స్థానాలను కేటాయించిన నేపథ్యంలో రానున్న రోజులలో కూడా వాళ్ళకు మొదటి నుంచి ఏదైతే స్థానాలు కేటాయిస్తామని చెప్తున్నారో ఆ స్థానాలలో ఖచ్చితంగా మహిళలకే అవకాశం ఇవ్వడంతో పాటు అన్ని సామాజిక వర్గాలను కూడా కలుపుపోతూ 64 మంది జాబితాలో అన్ని సామాజిక వర్గాలతో పాటు ఇటు మహిళలకు కూడా అవకాశం కల్పించేటువంటి ప్రక్రియ అయితే జరగనుంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.